సో ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్లు చేయడం జరుగుతోంది. సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ సరిపోలేదు, సంక్షేమ పథకాలకు కానీ జీతాలు ఇచ్చేది కూడా పరిస్థితి లేదని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. సో ఒక పక్కన 16 నెలల కాలంలో ఈ విధమైనటువంటి ఆ పరిస్థితికి కేసీఆర్ దారి తీసింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. సో అదే చూస్తుంది సార్. అదే రేవంత్ రెడ్డి ముందు చెప్పాల్సి ఉండే, రేపు రాజ్యానికి వస్తే నా దగ్గర పైసలు లేవు, నేను ఏమి ఇవ్వలేదని ముందు చెప్పాల్సి ఉండే. నువ్వు ఏముందని 420 హామీలు ఇచ్చినావు, గల్లాబట్టి ఎవడు అడిగేటోడు లేడానా? ఏముందనుకో 420 హామీలు ఇచ్చినావు నువ్వు? నీకు తెలియదా బడ్జెట్ ఎంత ఉంటుందో? నీకు తెలియదా? బడ్జెట్ 18,000 కోట్లు, 18,500 కోట్లు మాత్రమే ఇన్కమ్ వస్తుంది అన్న సంగతి నీకు తెలియదా? ఏముందనుకో నువ్వు హామీలు ఇచ్చినావు? ఏమి లేదండి, నీకు తెలుసుగా. అంటే మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న బాపతి ఇదంతా. ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేవు, నా దగ్గర పైసలు లేవు అంటే దాని అర్థం ఏంటి? నేను సంపదని సృష్టించలేను, నేను ఇచ్చిన 420 హామీలని అమలు చేయలేను అని అతను